మనం సంపాదిస్తే ఇంత కిక్కుంటదా? ఇంక ఈ రోజు అస్సలు మర్చిపోలేను. సరే విషయం ఏంటో చెప్పే ముందు ఈ రోజు మా ఆయన్ని అందరూ బ్లెస్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు మా ఆయన బర్త్‌డే మార్చ్ 30. మా అత్తకి ముద్దుల కొడుకు, ఈ పెద్ద కొడుకు. మా అత్త ఎంత ప్రేమగా చూసుకుందో అంతకన్నా డబుల్ ప్రేమతో మా ఆయన్ని చూసుకుంటా. ఎంతైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమేలెండి. అది వేరే విషయం. బర్త్‌డే అంటే చాలండి పండగలా చేసిద్ది. పొంగలన్నం, సేమియా, గారెలు, పులిహోర ఈ 4 తప్పనిసరిగా ఉండాల్సిందే. మరి నువ్వు చేసావా అంటారేమో. నేను సేమియా ఒకటే చేశానండి. అందుకే అన్న తల్లి ప్రేమ తల్లి ప్రేమే అని. కానీ ఈ సంవత్సరం నేను స్పెషల్‌గా మా ఆయనకి గిఫ్ట్ ప్లాన్ చేశా. గిఫ్ట్ అంటే ఏం లేదులేండి. డ్రెస్ తీసుకుంటున్నా. ఎప్పుడు నాకు కొనిచ్చడమేనా? ఈసారి నీకు నేను కొంటా అని వన్ డే ముందుగానే షాపింగ్‌కి తీసుకెళ్ళాను. ఎంతైనా ఈ మగవాళ్ళ షాపింగ్ అంటే పెద్ద తలనొప్పండి. ఒకటే మోడల్ ఏది తీసుకున్నా అది ఉంది కదా! పోయినసారి తీసుకున్నావు కదా! షర్ట్ ఏమైనా పూలు పూలుగా ఉంటే నేనేమైనా పూల రంగన్నా అంటాడు. నాకేమో షర్ట్ మీద చెక్స్ ఉంటే అస్సలు నచ్చదు. ఫైనల్‌గా 2 షర్ట్స్, ఒక జీన్స్ తీసుకున్నా. నాకొచ్చిన అమౌంట్ మా ఆయన బర్త్‌డే సెలబ్రేషన్‌కే సరిపోయేటట్లు ఉంది. పాపం ఆయన వద్దన్నాడు. నేనే పర్వాలేదులే తీసుకో మళ్ళీ 25థ్‌కి పేమెంట్ వచ్చిద్దిలే అని చెప్పా. ఎప్పుడు తీసుకునే ప్లేస్‌లో ఉండటం కాదు, ఇచ్చే ప్లేస్‌లో కూడా ఉండాలని స్టైల్‌గా ఒక డైలాగ్ చెప్పా. మీరేమంటారు? నేను చెప్పింది కరెక్టే కదా! సరే సరే మీ హస్బెండ్‌కి డ్రెసెస్ మీరు సెలక్షన్ చేస్తారా? లేకపోతే మీ వారే సెలక్షన్ చేసుకుంటారా? మాకైతే నేను షాపింగ్‌కి రానిదే షాపింగ్ కూడా చేయడు. అందులో నేనే సెలక్షన్ చేయాలి.